Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Lamentations, chapter 3, verse 23. ఈ రోజు మన ధ్యానం కొరకు విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం నుండి తీసుకొనబడింది. They are new every morning, great is thy faithfulness. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. Prophet Jeremiah, who is known as the weeping prophet, authored this book of Lamentations. ఇర్మియా ప్రవక్త, విలపించే ప్రవక్తగా చెప్పబడిన ఈ ప్రవక్త ఈ విలాప వాక్యంలోని గ్రంథస్థం చేసినాడు. When we see the context of this verse, ఈ వచనం యొక్క సందర్భాన్ని ఆలోచన చేస్తే, Prophet Jeremiah was sitting in a desperate situation looking at Jerusalem. ఇర్మియా ప్రవక్త యెరూషలేము వైపు చూస్తూ ఎంతో బాధకరమైన పరిస్థితిలో కూర్చొని ఉన్నాడు. When we read what he said, ఆయన చెప్పిన మాటలను మనం చదివితే, surely our eyes also will be filled with tears. నిశ్చయంగా మన కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయి It ఉంటాయి. happened to me literally. అక్షరార్థంగా ఇది నాకు సంభవించింది. We all know the Babylonians under the leadership of Nebuchadnezzar invaded the kingdom of Judah thrice. మనందరికి తెలుసు కదా, నెబుకద్నెజర్ యొక్క నాయకత్వంలో బబులోను వారు యూదా వారి మీదకి 3 పర్యాయాలు వారు దండెత్తి వచ్చినారు. And they took many people as captives. చాలా మంది ప్రజల్ని వారు చెరగా తీసుకొని పోయినారు. And many people are from king's palace. వారిలో చాలా మంది రాజభవనానికి రాజగృహానికి చెందిన They వాళ్ళు. also looted and destroyed the temple. వారు మందిరమును కూడా ధ్వంసం చేసి దాన్ని కూడా దోచుకొని పోయినారు. People like Daniel, Shadrach, Meshach, Abednego. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వారు, People like Ezekiel and Mordecai, etc., have gone into Babylonian captivity during those 3 invasions. ఎహెజ్కేలు, మొర్దెకై ఇలాంటి వారు కూడా, వీళ్ళందరూ కూడా మరి 3 సార్లుగా నెబుకద్నెజర్ దండెత్తి వచ్చినప్పుడు వీళ్ళందరూ చెరలోకి పోయినారు. Many people who are kept in the administration of Babylon were asked to stay in the palace. మరి బబులోని యొక్క పరిపాలన దాంట్లో ఉంచబడిన వారు ఎక్కువ శాతము వాళ్ళని రాజభవనంలోనే ఉండాలని కోరినారు. They were made eunuchs as per the customs of that day. మరి ఆనాడు ఉన్నటువంటి వారి యొక్క ఆచారం ప్రకారం, సాంప్రదాయం ప్రకారముగా వారిలో చాలా మంది నపుంసకులుగా చేసినారు. Is it not a very, 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 very sorrowful thing? ఇది ఎంత విచారకరం, దుఃఖకరమైన సంగతి కాదంటారా? Future princes of Judah became captives, slaves and eunuchs. యూదా వారికి భవిష్యత్తులో రాజులు కావలసిన వారు, రాజకుమారులుగా ఉండవలసిన వీరు, వారు చెరలోనికి వచ్చారు. ఎంత దీనస్థితికి దిగజారిపోయారు. వాళ్ళందరినీ కూడా నపుంసకులుగా మార్చివేయడం ఎంత విచారం కదా. The other side of the truth is that ఈ సత్యానికి మరో ప్రక్కన చూస్తే, even the glorious city Jerusalem, which was thickly populated, became solitary like a widow. యెరూషలేము ఎంతో వైభవంతో కూడినటువంటిది, ఎక్కడ చూసినా అంత చక్కగా ప్రజలు ఉన్నారు. ఇప్పుడైతే అది ఎంతో నిర్మానుష్యంగా అయిపోయింది, నిర్జలమైనటువంటి ప్రదేశంగా మారిపోయింది. And we can read these things in the opening verses of the book of Lamentations. ఈ సంగతులని విలాప వాక్యం గ్రంథం ఆరంభ వచనాల్లో మనం చూడొచ్చు. Once upon a time Jerusalem was called the perfection of beauty. ఒకప్పుడైతే యెరూషలేము గురించి అది సౌందర్యానికి పరిపూర్ణ పరిపూర్ణ సౌందర్యం గలదిగా అది చెప్పబడింది. Kings and queens visited the holy city just to see its grandeur. రాజులు, రాణులు ఆ పరిశుద్ధ పట్టణం యొక్క ఆ వైభవాన్ని దర్శించాలని వచ్చేవారు. What type of city was this city of Jerusalem? కాబట్టి యెరూషలేం పట్టణం అనేది అసలు ఎట్లాంటి పట్టణంగా ఉండేది? David says in Psalm 48 verse 2, దావీదు 48వ కీర్తన 2వ వచనంలో అంటాడు, Zion was the joy of the whole world. చూడండి, సియోను అనేది లోకమంతటికి, సర్వలోకమునకు సంతోషం ఇచ్చేది. Though the temple was not there during the Davidic times, దావీదు కాలంలో అప్పటికి ఇంకా దేవాలయము కట్టబడకపోయినా, the ark of the Lord was kept in Zion. దేవుని మందసం అనేది సియోనులో ఉంచబడింది. He further says in verse 3, ఇక ముందుకి అంటాడు 3వ వచనంలో, God is known in her palaces for a refuge. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. Verse 5 says, 5వ వచనంలో ఉంది, the kings marveled at its splendor. చూడండి, రాజులు దాని యొక్క ఆ వైభవం, ఆ ఘనతను చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. It is no secret that during King Solomon's days,
మరి సొలొమోను రాజు కాలం జరిగిన సంగతులు అది మనం ఆలోచన చేస్తే అదే పెద్ద రహస్యమేమి కాదు. The name and fame of Jerusalem, where the magnificent temple was built, spread throughout the globe. యెరూషలేము యొక్క పేరు ప్రఖ్యాతి ఎంత వైభవమైనటువంటి రీతిలో అది కట్టబడిందో ప్రపంచవ్యాప్తంగా దాని గురించిన వార్త తెలియపరచబడింది. Great people like the Queen of Sheba etc. visited it. గొప్ప గొప్ప వారు షీబా దేశపు రాణి లాంటి వారు కూడా వచ్చి ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని సందర్శించేవారు. When Jeremiah saw the then condition of the city, he could only weep. ఎప్పుడైతే ఇర్మియా ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రస్తుతం ఆనాడున్న ఆ పట్టణం ఆ మందిరం పరిస్థితి చూసినప్పుడు దుస్థితిని చూసి ఎంత ఏడ్చినాడు ఆయన. That's why this book is titled as Lamentations. అందుకనే ఈ గ్రంథానికి పేరు విలాప వాక్యముల గ్రంథం అని చెప్పబడింది. Not only the children of the palace, but many Jews were taken as captives violently. రాజభవనంలో ఉండేవారు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న చాలా మందిని ఎంతో దారుణమైనటువంటి రీతిలో వాళ్ళందరినీ కూడా చెరలో తీసుకుపోయినారు. The city became a heap of rubble. కాబట్టి ఆ పట్టణం అంతా కూడా అంత శిథిలమైపోయినటువంటి ఒక కుప్పగా ఉండిపోయింది. Also the whole city was full of dead bodies. అంతేకాదు పట్టణం అంతా ఎక్కడ చూసినా శవాలతో నిండింది. The sacrifices and aromatic smell of their worship was replaced by the stench of decaying bodies which filled the city. బలులు అర్పించుట దహన బలి వలన రావాల్సినటువంటి ఆ సువాసన మధురమైన వాసనకి బదులుగా దాని స్థానంలో చచ్చిన శవాల కంపు కొట్టేటువంటి దుర్వాసనతో నిండి. Not only that, అంతేకాకుండా the Jews who were left behind at Jerusalem were living in utmost poverty. ఇక యెరూషలేములో ఉండిపోయినటువంటి యూదులు మిగిలిపోయిన యూదులైన వారేమో కట్టిగా దారిద్ర్యంలోకి ఉన్నారు. And they were starving. వాళ్ళు ఆకలికి అలమటిస్తా ఉన్నారు. Like beggars they were searching in the rubble for food. అడుక్కునేవారు భిక్షగాళ్ళ వలె శిథిలమైన వాటిలో ఆహారం వెతుక్కుంటున్నారు. They were fully broken. వాళ్ళు పూర్తిగా విరగొట్టబడి ఉన్నారు. Which real man, woman of God continue to be silent and not shed tears at such a pathetic state? నిజమైనటువంటి ఏ దైవజనులైనా ఇంత దుస్థితిని చూసినప్పుడు మౌనంగా ఉండగలరా? What is the cure for such depression? మరి ఇలాంటి ఈ కృంగిపోయిన స్థితికి పరిష్కారం ఏమిటి? When the outlook, the things around you is so bleak, చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితులు మనం చూస్తా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మరి ఎంత ఆందోళన కలిగించే బలహీనమైనగా ఉన్నప్పుడు you cannot face them. వాటిని నువ్వు ఎదుర్కోలేవు. Then what to do? ఇప్పుడు ఏం చేయాలి మరి? When the outlook is so bleak, try the uplook. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అంత ఘోరమైన కఠినంగా ఉన్నప్పుడు పైకి చూడాలి. Your outlook must become uplook. కాబట్టి నీ పైకి చూడడం అనేది పై దిశగా your outlook చుట్టూ నీ చుట్టూ చూసేది ఏదైతే ఉందో ఇప్పుడు దాని నుండి నువ్వు పైకి చూడాలి. Don't think of yourself and situation around you. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను నువ్వు చూసుకుంటూ అట్లా కూర్చొని You cannot improve it. నువ్వు దాన్ని ఏం బాగా చేయలేవు. The uplook should make you to see the faithfulness and greatness of the all powerful God. నువ్వు పైకి చూడడం అంటే సర్వశక్తిమంతుడు సర్వాధికారం గలటువంటి దేవుడైన వాడు ఇది చేయగలడనే ఆయన వైపు నమ్మికతో చూడాలి. Turn your eyes upon Jesus. కాబట్టి నీ దృష్టిని యేసు వైపుగా మళ్ళించాలి. Why? ఎందుకు? The answer is in today's promise. దానికి జవాబు నేటి దిన వాగ్దాన వచనంలో ఉంది. What is the answer? ఏమిటా జవాబు? Great is thy faithfulness. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. God is faithful in warning us about what he would do when we disobey him. మనం ఆయనకి అవిధేయులైనప్పుడు ఆయన ఏమి చేయబోతున్నాడో దాని గురించి ఆయన హెచ్చరిక చేస్తూ ఎంతో వాగ్దాన పూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాడు. God is also faithful in doing what he warned. దేవుడు ఏదైతే హెచ్చరిక చేశాడో ఆ కార్యం జరిగించే విషయంలో నమ్మదగిన వాడే. But the silver lining of this cloudy situation is, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గందరగోళమైన అయోమైన పరిస్థితిలో మనకు కొంత నిరీక్షణ కలిగించే మాట ఏమిటిదంటే God is more faithful in loving and showing mercy if we turn to him leaving our wicked ways. మన దుష్టత్వాన్ని విడిచి ఆయన వైపుగా మనం గాని తిరిగినట్లయితే ఆయన ఎంతో ప్రేమ జాలితో కూడా మన కనికరపడే దేవుడు ఆయన. Maybe as an individual or as a church we must turn to him. ఒకవేళ వ్యక్తిగతంగా అయినా లేదా సంఘంగా అయినా ఇప్పుడు మనం ఆయన వైపుగా మరలుకోవలసిన ఉంది. When we see from another angle, ఇప్పుడు మరొక కోణం నుండి మనం ఆలోచన చేస్తే Lamentation 3:22-23 offers a message of hope. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు అనేక సందర్భాల్లో నిరీక్షణ కలిగించేవిగా ఉంటున్నాయి. And they are giving a message of reassurance in the midst of the backdrop of immense sorrow and devastation. కాబట్టి ఎంతో దుఃఖమును మరి ఎంతో వినాశనకరమైనటువంటి పరిస్థితులు అనేకసార్లు మనకు ఒక నిరీక్షణ ఒక ఆదరణ ఇచ్చేవిగా ఉన్నాయి. So let us delve deeper into the meaning of these verses. ఈ వచనాల యొక్క భావం కొంచెం లోతైన విధానంలో మనం ఆలోచన చేస్తాం. First of all, మొదటిదిగా the faithful love of Yahweh. యాహ్వే ఆయన యొక్క నమ్మదగినటువంటి ప్రేమను చూస్తున్నాం. The passage begins by proclaiming
The faithful love of Yahweh never ceases. ఈ భాగము యాహ్వే యొక్క ప్రేమ ఇది ఎన్నటికి కూడా అది ఆగిపోదు అనేది మనకు చూపిస్తాం. It reminds us of God's unwavering and steadfast love for his people. ఇది దేవుడు తన ప్రజల ఎడల ఎంతో స్థిరమైనటువంటిది లేకపోతే తిరుగులేనటువంటి ఆ ప్రేమను చూపించేవాడు. Despite their disobedience, వారి అవిధేయులైనా గాని and the dire consequences they faced, వారు ఎదుర్కొన్నటువంటి ఆ పరిణామాలను కూడా God's love remained constant. దేవుని ప్రేమ స్థిరముగా నిలకడగా ఉంటుంది. This love is not conditional or temporary but endures forever. ఈ ప్రేమ తాత్కాలికమైనటువంటిది, షరతులతో కూడింది కాదు, నిత్యము నిలిచి ఉండే ప్రేమ. Secondly, రెండవది, not only his faithful love, his mercies never come to an end. ఆ నమ్మదగిన ప్రేమ మాత్రమే కాకుండా ఆయన ఒక కనికరం, ఆయన వాత్సల్యత కూడా ఎన్నటికీ తరిగిపోనిది. The verse continues, his mercies never come to an end. ఈ వచనం ఇంకా ముందు కొనసాగింపజేస్తూ ఆయన కృప లేదా ఆయన వాత్సల్యత ఎన్నటి కూడా తరిగిపోనిది. Even in the midst of judgment and suffering, చూడండి ఆ తీర్పు తీర్చే సమయంలో మధ్య మరి ఆ శ్రమల మధ్య కూడా God's mercies are abundant and everlasting. దేవుని కృప కనికరము సమృద్ధి అయినవి, అవి నిత్యము నిలిచి ఉండేవి. His compassion and kindness are not depleted or exhausted. ఆయన జాలి, ఆయన వాత్సల్యత అనేది తరిగిపోనిది, ఎన్నటి కూడా తరిగిపోనిది. అది Instead they flow continuously. దానికి బదులుగా ఎడతెగక అది ప్రవహిస్తూనే ఉంటుంది. They will reach out to us in times of our need. కాబట్టి మన అక్కర్లో ఉన్న సమయాల్లో అది మనకి సహాయం చేసేది కాదు. And thirdly, మూడవది, they are new every morning. అనుదినము కూడా అవి నూతనముగా ఉంటున్నాయి. The passage further declares they are new every morning. ఈ భాగం ముందుకు ఇంకా ఏమని చెప్తుందంటే అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టిస్తుంది. Each day brings a fresh outpouring of God's mercy and love. అనుదినము కూడా దేవుని యొక్క కృప, వాత్సల్యం, ప్రేమ నూతనముగా మనపైన కుమ్మరించబడతా As ఉంటుంది. the sun rises, so does his faithfulness. ఏ రీతిగా అయితే సూర్యుడు ఉదయిస్తుంటాడో అట్లాగే ఆయన ఒక విశ్వాస్యత కూడా ఉంటుంది. This statement reminds us that God's grace and compassion are not limited by time or circumstance. ఈ వచనం ఏం చూపిస్తుందంటే కాలము, పరిస్థితులను బట్టి దేవుని యొక్క కృప, వాత్సల్యత అట్లా పనిచేసేది కాదు, తరిగిపోయేది కాదు. Each day presents an opportunity for us to experience and receive his unending mercy. అనుదినం కూడా తరిగిపోయినటువంటి ఆయన కరుణ, వాత్సల్యతని మనం అనుభవించేటట్లుగా మనల్ని నడిపిస్తుంది. So first we have seen his faithful love. మొదటిదిగా మనం చెప్పుకున్నాం ఆయన నమ్మదగిన ప్రేమ. Secondly, about his mercies. రెండవది ఆయన కరుణ, వాత్సల్యం. Thirdly, they are new every morning. మూడవదిగా అనుదినం అవి నూతనంగా ఉంటున్నాయి. Fourthly, నాలుగవది, great is your faithfulness. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. The verse concludes with the affirmation, great is your faithfulness. ఈ వచనము మనకి ఎంత ముగింపు, ఎంత ధృవీకరించబడుతుందంటే నీవు విశ్వాస్యత ఎంతో గొప్పది, These నమ్మదగినది. words express the awe-inspiring nature of God's faithfulness. ఈ వచనాలు చూడండి దేవుని యొక్క నమ్మకత్వం యొక్క విస్మయపరిచేటువంటి స్వభావాన్ని మనకి వ్యక్తపరుస్తా His ఉంది. faithfulness surpasses human comprehension. కాబట్టి ఆయన యొక్క నమ్మకత్వం ఉన్నవి, ఆయన విశ్వాస్యత మానవ గ్రాహ్యానికి మించినది. It is constant, it will be always. కాబట్టి ఇది నిత్యము ఉంటుంది, ఎల్లప్పుడు కూడా ఉండేది. It will be unwavering. అది నిలకడగా ఉండేటువంటిది, And అది it is తిరుగులేనిది, reliable. అంతేకాదు నమ్మదగినటువంటిది. Even in the darkest times we can trust in his faithfulness to sustain and guide us. వాటి మన కష్టకాలంలో కూడా ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు, అది మనం నిలబెట్టేదిగా ఉంది, మనం నమ్మవచ్చు. మనం The book of Lamentations portrays the desolation and despair experienced by the Israelites following the destruction of Jerusalem. విలాప వాక్యంలో యెరూషలేము నాశనమైన తర్వాత దాని యొక్క పరిస్థితి, అది నాశనమైనటువంటి పరిస్థితి, వారు ఎంతో బాధల్లో ఉన్నటువంటి ఆ సంగతిని గురించి ఇక్కడ మరలా చెప్తా ఉన్నారు. Yet within the context of deep sorrow and mourning, అయినా కానీ వారు ఎంతో ప్రగాఢమైనటువంటి ఆ దుఃఖం, విచారకరమైన పరిస్థితిలో కూడా the author acknowledges God's steadfast love and faithfulness. ఈ గ్రంథకర్త దేవుని యొక్క స్థిరమైనటువంటి ప్రేమను గురించి, నిలకడగా ఉండే ప్రేమను గురించి In the మాట్లాడుతున్నాడు. midst of unimaginable pain, ఊహించనిటువంటి ఆ నొప్పి, వేదన పరిస్థితిలో the people of Israel found solace and hope in knowing that God's love never ceases. దేవుని ప్రేమ ఎన్నటికీ ఆగిపోయేది కాదనే మాటను బట్టి వారు ఎంతో ఆదరణ పొందుతారు, His నెమ్మది mercies పొందుతారు. are endless. కాబట్టి ఆయన యొక్క కనికరం, ఆయన కృప కనికరం అనేది ఎన్నటికీ తరిగిపోయింది. They clung to the assurance that each new day brought an opportunity for a fresh experience of God's unfailing love and compassion. ప్రతి ఒక్క దినం, నూతన దినం కూడా దేవుని తప్పిపోయినటువంటి ప్రేమ, కృప, వాత్సల్యంకి మనం అత్తుకొని ఉండగలం అనే దానికి మనం ప్రోత్సహిస్తుంది. So how can we apply this for us today? మరి ఈ మాటలు నేటి దినము మన జీవితానికి ఎట్లా అన్వయింపు చేసుకోగలం? Lamentations 3:22-23. విలాప వాక్యంలో 3:23లో They serve as a powerful reminder of God's faithfulness in our lives. మన జీవితాల్లో దేవుని యొక్క నమ్మకత్వం, అది మన ఎంతో శక్తివంతమైన రీతిలో
అది మనకి బోధపడతా ఉంది. It reassures us that his love is constant. ఆయన ప్రేమ నిలకడమైనటువంటి ప్రేమ అని మరలా నూతనమైనటువంటి ఒక నిశ్చయతను His కలిగిస్తుంది. mercies are inexhaustible. ఆయన యొక్క కనికరము అనేది ఎన్నటికీ తరిగిపోనిది. No matter what challenges or trials we face, ఈరోజు ఏ రకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నా, కష్టాలు ఎదుర్కొంటున్నా కానీ we can find hope and comfort in knowing that his faithfulness is great and his love is unwavering. ఆయన నమ్మకత్వము గొప్పది, ఆయన ప్రేమ అనేది తిరుగులేనిదని ఆ మాటను బట్టి మనం ఎంత ధైర్యాన్ని తెచ్చుకోగలం, So నిరీక్షణ this కలిగి passage ఉండగలం. also calls us to respond with gratitude and trust. ఈ భాగము మనం ఎంతో కృతజ్ఞతతో కూడా ఆయన యందు నమ్మకం ఉంచుటతో మనం స్పందించాలని కూడా జ్ఞాపకం We చేస్తాం. are invited to recognize and appreciate God's faithfulness in our lives. మన జీవితాల్లో దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని నమ్మకత్వాన్ని మనం ఘనముగా ఎంచుతూ మనం దానికి లోపరుచుకోవాలని కూడా జ్ఞాపకం చేస్తుంది. Each day as we wake up to new mercies, అనుదినము కూడా మనం నూతనమైనటువంటి ఆయన కనికరం కొరకే మనం లేస్తుండగా we can approach him with gratitude and surrender, మనము కృతజ్ఞతతో కూడా ఆయనకు లోపరుచుకుంటూ ఆయనను సమీపిస్తాం. knowing that his love and faithfulness will sustain us. ఆయన ప్రేమ, ఆయన నమ్మకత్వము మనల్ని నిలబెట్టేదిగా ఉంది, ఆదుకునేదిగా ఉందని ఎరుగుతున్నాం. Before I close, dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, నేను ముగించేదానికి ముందుగా how is your life today? ఈ రోజు నీ జీవితం ఎలా ఉంది? By disobeying God's clear principles and instructions, దేవుని యొక్క స్పష్టమైనటువంటి నియమాలు, ఆయన సూచనలకి నువ్వు విధేయుడవుతూ అవిధేయుడవుతూ have you gone away from God? ఒకవేళ అట్లా అవిధేయుడవై దేవునికి దూరం అయిపోయి ఉన్నావా? Or have you become captive to any habit or situation? ఏదైనా ఒక అలవాటుకి, ఏదో పరిస్థితికి నువ్వు బందీ అయిపోయినట్టున్నావా? Remember, గుర్తుంచుకో, by thinking about that habit or situation, you will further worsen your condition. ఆ అలవాట్లు, ఆ పరిస్థితిని నువ్వు ఆలోచిస్తూ ఉండి నీ పరిస్థితి మరింత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోతావు. Look unto Jesus once again. మరొకసారి యేసు వైపు చూడు, Confess your failure. నీ పతనాలన్నీ కూడా ఒప్పుకో. He is faithful to forgive and restore you. ఆయన నిన్ను క్షమించుటకు నమ్మదగినవాడు, నీకు సమకూరుస్తాడు కూడా. Great is his faithfulness. ఆయన నమ్మకత్వం ఎంతో గొప్పది. May God help you to set right those things which are against him in these early hours of the day. కాబట్టి దేవునికి విరోధంగా ఉన్న ఈ సంగతుల విషయంలో ఈ దినం యొక్క ఆరంభ గడియల్లోనే దాన్ని సరిచేసుకునేలాగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Great is God's faithfulness. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన విశ్వాస్యత ఎంతో గొప్పది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious మా God, కృపగల దేవా, thy faithfulness is great. నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వం ఎంతో గొప్పది. And Jeremiah could foresee and experientially he is writing. ఇర్మియా ముందుగానే విషయాలు చూశాడు, అనుభవపూర్వకంగా ఈ మాటలు రాస్తున్నాడు. Lord, when we disobey thee, when we rebel against thee, judgment is, O Lord, imminent. దేవా, మేము నీకు అవిధేయులమై నీకు తిరుగుబాటు చేస్తే ప్రభా వెంటనే తీర్పు వస్తుంది, తప్పక తీర్పు And వస్తుంది. we have to suffer. మేము దాని వల్ల బాధ But అనుభవించవలసింది. in the midst of that suffering, అయితే ప్రభా ఈ బాధలన్నిటి మధ్య instead of having an outlook, if we uplook, ప్రభా మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూసేదాని బదులుగా నీ వైపు మేము పైకి చూసినప్పుడు, O Lord, thou art faithful in thy love. ఓ దేవా నీవు ప్రేమించే విషయంలో నమ్మదగిన వాడివి. O Lord, thou art a merciful God. దేవా నువ్వు కనికరము గల దేవుడు. And thy mercies are new every morning. ప్రభా నీ వాత్సల్యత అనుదినము నూతనంగా పుడతా ఉంది. Lord, great is thy faithfulness. దేవా నీ విశ్వాస్యత ఎంతో గొప్పది. Help us to look unto thee in our despair and desperation. ప్రభా మేము నిరాశ కృంగుదల పరిస్థితిలో నీ వైపుకే మేము చూచుదుము గాక. And O Lord, we may be restored by thy mercy. ప్రభా మీ యొక్క కృప వాత్సల్యం బట్టి మేము మరలా సమకూర్చబడదుము గాక. Hand in hand, O Lord, we may go forward with you. ప్రభా చేతిలో చేయి వేసి మేము మీతో కలిసి ముందుకు సాగిపోదుము గాక. O Lord, it is not because of our merit, because of thy mercy. దేవా ఇవన్నీ మా యోగ్యతలను బట్టి కాదు, కానీ కేవలం మీ యొక్క కరుణ వాత్సల్యాన్ని బట్టి. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. Lead us throughout this whole day. ఈ దినమంతటి వరకే మమ్మల్ని నడిపించండి. We do pray in the merciful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కనికరం గల నామములో